హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉల్లి పొరక కర్రీ చేసుకుందామండి. ఎంత రుచికరమైన కర్రీ ఈరోజు చేసి చూపిస్తాను. ఇలా చేస్తే ఒకసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఉల్లికాడలను అయితే ఇలా కట్ చేసేసుకొని మూతి దగ్గర కట్ చేసేసుకోవాలండి. అలా పై పొరని తీసేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకొని వరుసగా పేర్చుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు వరుసగా పెట్టుకున్న ఉల్లికాడలని పెట్టేసుకొని నైఫ్తో కట్ చేసుకుంటున్నానండి. ఈజీగా ఉంటుంది. ఒక బంచ్ లాగా పేర్చేసి ఈజీగా ఒక ఇంచ్ అంత మందపాటిగా కట్ చేసుకోవాలండి. లేకపోతే కూర అంతా గుజ్జుగా అవుతుంది. అందుకని మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి అంతా పెట్టేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఒక దగ్గర పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న ఉల్లి పొరకని శుభ్రంగా నీళ్ళు లేకుండా చేయితో తీసేసుకుంటున్నానండి. అలా ఒత్తేసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. అంతా ఒకసారి అలా ఒత్తుకొని బౌల్లో వేసేసుకోవాలి, నీళ్ళు లేకుండా చూసుకొని. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అవుతుంది. హీట్ అయ్యాక ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, కరివేపాకు, పోపు వేగాక పసుపు కలర్ టర్న్ అవుతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. ఈ పోపులోకి ఉల్లి పొరకనైతే వేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకోవాలి. కింద నీళ్ళు ఉంటాయి చూసుకొని, వాటర్ లేకుండా చూసుకొని పోపులోకి మొత్తం ఉల్లి పొరకనైతే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు నూనెలో మంచిగా ఫ్రై చేయాలండి. అప్పుడే ఆకు అనేది మంచిగా వేగుతుంది. ఇప్పుడు అంతా ఈవెన్గా కలిపేసుకొని ఒకసారి అయితే ఈవెన్గా కలుపుకొని మగ్గాక కొద్దిగా పెసరపప్పునైతే తీసేసుకుందామండి. పెసరపప్పుని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. వేసుకుంటే సమానంగా ఉడుకుతుంది. అందుకని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీరంతా దానికి పట్టేసుకొని ఉడుకుతుందండి. ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి పెసరపప్పు వేసాక. ఇలా అయితే పోపు అంతా వేగాక నీరంతా ఎగిరిపోయిందండి. ఈ స్టేజ్లోనే కారం మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. రుచి చూసి వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. ఈ 2 వేసాక ఈవెన్గా కలుపుకోవాలి. ఉల్లిపరకకు మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే అప్పుడు కారం ఉప్పు పట్టేసి ఉడికిపోతుంది. ఇలా ఈ కొద్దిగా 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఉల్లి పొరకనైతే పక్కకు అనేసుకొని మధ్యలోకి కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకొని క్యాప్ పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ పాటు 5 మినిట్స్ అయ్యాక క్యాప్ తీసేసుకున్నానండి. టమాటా అయితే ఈవెన్గా ఉడికింది. ఇప్పుడు కర్రీలోకి అంతటికి కలుపుకొని ఈవెన్గా కలుపుకోవాలండి. టమాటా ఉల్లి పొరక కలిసేటట్టు మొత్తం ఈవెన్గా కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడుకుతుంటుంది. ఉడికాక పప్పు టమాటా మొత్తం ఈవెన్గా ఉడికిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకొని తీసుకుందామండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి. ఒకసారి కలియబెట్టుకుందాము. ఒకసారి కలియబెట్టేసుకొని టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు కారాలు అయితే 2 సరిపోయాయండి. ఇలా ఈ విధంగా కర్రీ అయితే మొత్తం ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి.
ఎంతో రుచికరమైన ఉల్లికాడల కూర రెడీ. ఉల్లి పొరక కర్రీ రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి.